ఆర్కే హోమ్స్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఎటువంటి ప్రశ్నలకైనా మీకు సమాధానం వీడియోస్ రూపంలో ఇవ్వబడును. 20 సంవత్సరాల అనుభవం గల ఆర్కే హోమ్స్ మీ సందేహాలను పరిష్కరిస్తుంది. ఇక వీడియోలోకి వెళితే, చాలా మంది ఒక స్థలం లేదా ఇల్లు కొనుక్కోవాలి అనుకుని సరైన అవగాహన లేని వారు యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏ పత్రాలను ముందుగా పరిశీలించుకోవాల్సి ఉంటుందో చూద్దాం. మొదటగా అతి ముఖ్యమైనదిగా చూడవలసింది ల్యాండ్కు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్. దీనినే ఈసీ అంటారు. ఈసీ ఫుల్ ఫామ్ ఎన్క్యూంబరెన్స్ సర్టిఫికేట్. ఈ లీగల్ ఈసీ సర్టిఫికేట్ ద్వారా మనము ల్యాండ్కి సంబంధించిన వివరాలు, అంటే ల్యాండ్ పై ఏవైనా ఆబ్లిగేషన్స్ ఉన్నాయా, లేదంటే లోన్స్ ఏవైనా పెండింగ్లో ఉన్నాయా, లేదంటే లీగల్ ఛార్జెస్ ఏమైనా ఇష్యూస్ అయ్యాయా వంటి అన్ని ముఖ్యమైన వివరాలు తెలుస్తాయి. లీగల్ రూల్స్ ప్రకారం ల్యాండ్ కొనుక్కునేవారు ఆ ల్యాండ్ యొక్క 34 సంవత్సరాల రికార్డ్స్ని సరిగ్గా ఉన్నాయో లేదో అని సరిచూసుకొని కొనుక్కోవాలి. దీనికోసం మీరు ముందుగా గూగుల్ ఓపెన్ చేసి igrs.com అని టైప్ చేయండి. ఇక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. దానిపై క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎన్క్యూబరెన్స్ సెర్చ్ ఆప్షన్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ టైప్, మెయిల్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా టైప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. లాగిన్ అయిన తర్వాత ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్. మీరు ఏ ల్యాండ్కి సంబంధించి ఈసీ కావాలో ఆ డాక్యుమెంట్ నంబర్ ఇక్కడ టైప్ చేయండి. అలాగే ఇయర్ కూడా టైప్ చేయండి. చాలా మంది ఎస్ఆర్ఓ అంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఎస్ఆర్ఓ అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కోడ్ నంబర్. ఇది ల్యాండ్ ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలోకి వస్తుందో తెలిపే కోడ్. ఇది ప్రతి డాక్యుమెంట్ పైన సైడ్లో రాయబడి ఉంటుంది. లేదంటే గూగుల్లో సెర్చ్ చేసినా మీకు ఈ కోడ్ ఇలా చూడొచ్చు. ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీకు కావాల్సిన ఈసీ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకోండి. ఈసీ ద్వారా ల్యాండ్ యొక్క 34 సంవత్సరాల వివరాలు మనకు తెలుస్తాయి. అటు తర్వాత ఈసీ డాక్యుమెంట్ నంబర్ అండ్ ఇయర్ మరియు సర్వే నంబర్లు రెండు టాలీ అవుతున్నాయా లేదా సరిచూసుకోవాలి. ఈ అన్ని వివరాలు మీ లీగల్ అడ్వైజర్ ద్వారా పరిశీలించుకుంటే మంచిది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. తర్వాత వీడియోలో ఇల్లీగల్ భూములను ఎలా అమాయకులకు అంటగడతారో, ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా ప్రశ్నలుంటే కామెంట్లో రాయండి.